పనులన్నీ కూడా ప్రారంభించాం। ఆ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆ రోజు ఉద్దానం గురించి మాట్లాడితే డయాలిసిస్ సెంటర్లు కూడా అన్ని ఏర్పాటు చేశాం। పెన్షన్లు అందరికీ ఇప్పించే విధంగా చేశాం। ఇల్లు పట్టాలు ఇప్పించాం। చంద్రన్న బీమా చేశాం। పసుపు పెళ్లి కానుక ఇచ్చాం। అలాగే సంక్రాంతి కానుకలు ఇచ్చాం। ఎన్నో పసుపు కుంకుమ ఇచ్చాం। ఇలా ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చేశాం। ఇచ్చాపురం నియోజకవర్గం 4 దిక్కులు కూడా చూసుకుంటే ఇటు ఒరిస్సా వెళ్ళడానికి గాని అటు సముద్ర తీర ప్రాంతాల్లో గాని ఎక్కడికి చూసినా సరే బ్రహ్మాండమైనటువంటి రహదారులు బ్రిడ్జిలు కూడా మనం ఏర్పాటు చేశాం। ఆ రోజు మనకున్నటువంటి కెనాల్స్ కూడా రైతులకి సాగునీరు కోసం ఏవైతే ఉన్నాయో సుమారు 4 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టేసరికి ఆ రోజు ప్రభుత్వం లేకుండా పోయింది। ఈ పెద్దలందరూ కూడా వచ్చారు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు। ఆ రోజు ఎన్ని రకాలుగా కోతలు కూశారు। తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వదు, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని 5 సంవత్సరాల్లో ఒక్క కెనాల్లో కూడా తట్టడి ఇసుక మోయనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను। అందుకనే రైతులకి మళ్ళీ న్యాయం జరగాలనంటే సాగునీరు ఇక్కడ చక్కనటువంటి పరిస్థితుల్లో ఉండాలనంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీలతో కలిసినటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। అది ఖచ్చితంగా చేసి తీరుతాం। లోకేష్ అన్న గారు కూడా ఆ విషయం మీద చక్కగా స్టడీ చేశారు। ఆయన కూడా మనందరికీ కూడా హామీ ఇస్తారు। అలాగే ఏ మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయో తప్పకుండా అవన్నీ కూడా చేసి తీరుతామన్నది ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం। మాకు కావాల్సినటువంటిది ధైర్యంగా మీరందరూ కూడా నిలబడాలి। ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలేదు కానీ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ప్రలోభాలు పెట్టడానికి మీ తాలూకా మైండ్ ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయడానికి అన్ని రకాలైనటువంటి అస్త్రాలు కూడా వాడతారు। అందులో సోషల్ మీడియా అత్యధికంగా వాడతారు। మీ మైండ్ ని డిస్టర్బ్ చేయడానికి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తారు। అలాంటప్పుడు మాత్రం నిబద్ధతగా చైతన్యవంతంగా మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు నిలబడితే ఎటువంటి దుష్ట శక్తులు కూడా మన దగ్గరికి రావడానికి భయపడతాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇచ్చాపురం నియోజకవర్గం మీద అత్యధికమైనటువంటి నమ్మకం మా అందరికీ కూడా ఉంది। ఆ నమ్మకాన్ని నిలబెట్టడమే కాకుండా రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ మీరందరూ కూడా ఇప్పించాలన్నది ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు మన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధితో మనం అందరం కూడా ముందుకు కొనసాగుదాం। ఢిల్లీ స్థాయిలో మీరు అందరూ కూడా చూస్తున్నారు, చాలా చక్కగా పోరాటం చేశాం 5 సంవత్సరాలు। లోకేష్ అన్న గారి తాలూకు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆధ్వర్యంలో ముగ్గురు ఎంపీలు ఉంటే ధైర్యంగా ఆ రోజు అన్ని రకాలుగా కూడా పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ అనంటే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీగా సిక్కోలు తాలూకు గొంతును సైతం మనం పార్లమెంటులో వినిపించడం జరిగింది। అదే స్థాయిలో భవిష్యత్తులో కూడా మొన్ననే మీరందరూ కూడా చూసుంటారు, చెప్పాను చాలా ఇసుగు పుట్టింది 5 సంవత్సరాల నుంచి। ఎప్పుడు ఏ స్పీచ్ మాట్లాడినా సరే 2 నిమిషాలు మాట్లాడితే చాలు, స్పీకర్ కూర్చోవయ్యా మీకు అన్ని సభ్యులు లేరు కదా ఎంతసేపు నువ్వు మాట్లాడతావని। మాట్లాడాల్సింది చాలా ఉంది కానీ సభ్యులు మాత్రం లేరు। ఆ దుర్మార్గుడు ప్రత్యేక హోదా తెస్తాను ఎంపీల్ని గెలిపించండి అనంటే పొలోమని రాష్ట్రం అంతా కూడా ఎంపీల్ని గెలిపించారు। తీరా చూసిన తర్వాత ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి ఎంపీలని అందరినీ కూడా వినియోగించుకున్నాడు। కానీ ఈసారి మళ్ళీ ఢిల్లీలో మన తెలుగు వారి తాలూకా గలం గట్టిగా వినిపించాలనంటే మళ్ళీ రాష్ట్రంలో మన ఎంపీలని అందరినీ కూడా మనం గెలిపించుకోవాలి। ఆ స్థాయిలో మీరందరూ కూడా ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను కూడా మంచి మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించాలని నా తరపున కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। లోకేష్ అన్న గారు మీరు చూస్తున్నారు, ప్రతి రోజు కూడా కష్టపడుతున్నాడు। ఆ స్థాయిలో ఎన్నో అవమానాలు పడ్డాడు, ఆయన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు। కుటుంబ పరంగా గాని వ్యక్తిగతంగా గాని లేకపోతే రాజకీయ పరంగా గాని ఎన్నో అవాంతరాలు ఆయనకు వచ్చాయి, కానీ ధైర్యంగా నిలబడ్డాడు। నాయకుడు అనేటటువంటి వాడు ఓడిపోతే కింద పడిపోవడం కాదు, కింద పడిన తర్వాత తిరిగి లేచి మళ్ళీ ముందుకు నడిచేవాడే అసలైనటువంటి నాయకుడిగా నిరూపించి మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నేను మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ సాధించి గెలుస్తానని ఈ రోజు మంగళగిరిలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు భయపడే పరిస్థితికి ఈ రోజు వచ్చారనంటే లోకేష్ అన్న గారి తాలూకా నాయకత్వం ఏ రకంగా ఉంటుందో మీరందరూ కూడా గమనించాలి। ఆయన కేవలం మంగళగిరికే కాదు ఈ రాష్ట్రానికే ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే నాయకుడిగా యువగలం పాదయాత్ర చేశారు। ఎవ్వరూ చేయలేరని అన్నారు, 1 రోజు నడిచాడు, 2 రోజులు నడిచారు, ఆపాలని చూశారు,